ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం ఆఖరి శ్లోకం చూస్తున్నాము. ఎందుకంటే చెప్పాను, దక్షిణామూర్తి స్తోత్రం ఈ 10 శ్లోకాలు గనక మనం పూర్తిగా ఏకాగ్రతతో అంకిత భావం అంటే పూర్తి సమర్పణ ఈశ్వరుకి ఆ భావనతో పవిత్రమైన హృదయముతో శ్రద్ధాభక్తితో ఒకే చింతన స్మరణతో శ్రవణం చేసినట్లయితే తర్వాత ఆ శ్రవణం చేసిన దాన్నే పదే పదే మననం చేస్తే ఇంకా ఏమైనా సంశయాలు, డౌట్స్ అవి కూడా నివృత్తి తీర్చుకొని ఆ తత్వనిష్టలో నిధిధ్యాసనం ద్వారా ఆత్మానుభూతి, బ్రహ్మానుభూతి పొందుతారు. ఈ 10 శ్లోకాలు 10 ఉపనిషత్తులతో సమానం. అందువలన మన అదృష్టం ఎటువంటి ఆటంకము లేకుండా సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపమే మనల్ని ముందుకి నడిపిస్తున్నారు. అయితే నిన్న చూసాం 9వ శ్లోకం ఏంటి? వాస్తవానికి దక్షిణామూర్తి స్తోత్రం మొట్టమొదటి శ్లోకం ధ్యానం తర్వాత విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. అది తత్వమసి మహావాక్యములో త్వం అంటే నీ యొక్క స్వరూపం ఏమిటి అని చెప్పడానికి మొదటి శ్లోకం చూసాము. ఏంటిదంటే నీ స్వరూపం శుద్ధ చైతన్యమే, మిగతావన్నీ కూడా ఆపాదించబడిన ఉపాధులే అని చెప్పాం. 2వ శ్లోకంలో బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః. అది ఆ తత్వమసి మహావాక్యములో తత్ పదం ఉన్నది కదా, దాని యొక్క సారాంశం తత్వం ఏమిటని చూస్తే చివరికి మనకు తెలిసింది ఏంటి? శుద్ధ చైతన్యం అని తెలిసింది. తర్వాత 3వ శ్లోకం యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్ కల్పార్థకం భాషతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్. 3వ శ్లోకంలో తత్వమసి అనే మహావాక్యం నిజానికి ఇది అసలైనటువంటి బ్రహ్మాస్త్రం. మహాభారతంలో మనం చూస్తాం అనేక మంది బ్రహ్మాస్త్ర ప్రయోగం. చివరికి అశ్వత్థామ ఉత్తర గర్భములో ఉన్నటువంటి పరీక్షితుని పైన కూడా బ్రహ్మాస్త్రం వదిలిపెట్టాడు. కాబట్టి బ్రహ్మాస్త్రం అనేది వెనక్కి రాదు, తన లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదిస్తుంది. కాబట్టి మీ యొక్క ఆత్మస్వరూపతత్వాన్ని మీకు దర్శింపజేసి మోక్ష పదాన్ని మీరు పొందే విధంగా ఈ బ్రహ్మాస్త్రం ఏంటంటే తత్వమసి మహావాక్యం. తర్వాత 4 నానా ఛిద్ర ఘటోదర స్థితమః 4 దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలం 5 6 రాహుగ్రస్త దివాకరేందు సదృశో చెప్పాం కదా, ఇది 6 బాల్యాదిస్వపి జాగ్రత్తాదిసు తథా సర్వస్వస్థాస్వపి 7
ఈ 4 శ్లోకాలు అంటే 4, 5, 6, 7 ఈ 4 శ్లోకాలు మొదటి శ్లోకము యొక్క వివరణ. అంటే త్వం పదం యొక్క ఇంకా క్లియర్గా స్పష్టమైనటువంటి వివరణ. తర్వాత మనము ఏం చూసాము? 8వ శ్లోకం విశ్వం పశ్యతి కార్యకారణతయా అని చూసాం. సో 8 భూరంభాంశనలో నిలోంబరమహర్ నాథో హిమాంసు పుమాన్ 9 అంటే 9 8 9 ఆ యొక్క 2వ శ్లోకం ఉంది కదా, ఏంటి? బీజస్యాంతరివాంకురు దాని యొక్క వివరణ. కాబట్టి 9వ శ్లోకంలో ఏం చేశారు? విశ్వరూప ఉపాసన గురించి చెప్పారు. అంటే సాక్షాత్ శుద్ధ చైతన్యమే 3 గుణములతో కూడినటువంటి మాయాశక్తి ఉపాధిగా ఈ జగత్తు, జీవ, ఈశ్వర 3గా ప్రకటమయ్యింది. కాబట్టి ఈ 3 అంటే జీవ, జగత్తు, ఈశ్వర కలిపి 8 రూపములుగా ఉన్నది అని చెప్పడమే అష్టమూర్తి దక్షిణామూర్తిగా. భూహు అంభాం అంటే మనకి నీరు, అనిల అంటే అనల అంటే అగ్ని, అనిల అంటే వాయువు, తర్వాత అంబరం అంటే ఆకాశం. సో పంచభూతములు. తర్వాత అహర్నాథ అంటే సూర్యభగవాను, హిమాంశు అంటే చంద్రుడు, పుమాన్ అంటే జీవస్వరూపం. సో సకల ప్రాణుల్లో ఉన్నటువంటి జీవాత్మ. సో ఈ 8 ఎవరు? 8 కూడా దక్షిణామూర్తి స్వరూపమే. మూర్తి అష్టకం మూర్తిగా ఉన్నారు. మనం నిన్న చూసాం, భగవద్గీతలో చూసాము. రమణ మహర్షి కూడా చెప్పారు. రమణ మహర్షి ఏం చెప్పారు? చాలా సింపుల్ చెప్పారండి రమణ మహర్షి ఉపదేశ సారములో. 5వ శ్లోకం మీరు చూడవచ్చు. జగతీషదీయుక్త సేవనం అష్టమూర్తి భృత్ దేవ పూజనం అని చెప్పారు. జగత్తు ఈశ ధీహి అంటే చూడండి, జగత్తు ఈశ ఈశ్వరుడు, ధీ అంటే జీవాత్మ, జీవ జగత్ ఈశ్వర ఈ 3 అష్టమూర్తి భృతు 7 రూపాలుగా ఉన్నటువంటి ఈశ్వరగా మనము ధ్యానించాలి. ఉపాసనా ధ్యానము. యుక్త సేవనం అంటే పూర్తిగా తన మన ధన త్రికరణ శుద్ధితో శరీరం, వాక్కు, మనస్సు ద్వారా మీరు పూర్తిగా ఆరాధన, ఉపాసన, ధ్యానించాలి. అదే మరి భగవద్గీతలో కూడా చెప్పారు కదా 7వ అధ్యాయంలో, భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టధ. 8 రూపాలుగా ప్రకృతి ఉంది. ఆ అష్టమూర్తులుగా ప్రకృతి లోపల అది అపర ప్రకృతి, శుద్ధ చైతన్య స్వరూపం అనేది అన్నింటిలో వాసం చేస్తుంది. కాబట్టి నేను పరప్రకృతి అయి ఉన్నాను. అపరయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. నేను శుద్ధ చైతన్యంగా ఈ ప్రకృతి అణువణువు నేనే ఉన్నాను, ఆధారంగా, అధిష్టానంగా నేనే ధరిస్తున్నాను అని చెప్పారు. సో ఈ విధంగా మనం 9వ శ్లోకం నేను చూసాము. ఏంటది? భూరంభాంస్యనలో నిలోంబరమహర్ నాథో యమాసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. చూసారా? అంటే ఈ పంచభూతములు, సూర్యచంద్రులు, జీవభూతం ఈ 8 కూడా మూర్తి అష్టకం 8 రూపాలుగా మూర్తి భవించినటువంటి ఆ దక్షిణామూర్తి స్వరూపము ఏమున్నది? ప్రకాశిస్తుంది సకల సృష్టి నందు. ఎలా? చర అచర అంటే జడము చేతనంగా, కదిలేవి కదలనుగా ఏవైతే సృష్టి మొత్తం ఉందో చూడండి. పక్షులు కదులుతాయి, మనుషులు కదులుతాయి, జీవులు కదులుతాయి, మృగాలు కదులుతున్నాయి. కానీ చెట్టులు, రాళ్ళు, రప్పలు కదలవు కదా. కాబట్టి జడము చేతనము, కదిలేవి కదలనివి, చర అచర. చర అంటే కదిలేవి, అచర అంటే కదలనివి. అన్నిట్లో కూడా మొత్తం ఇదం జగత్ అంతా కూడా ఆ యొక్క శుద్ధ చైతన్యమే
అష్టక రూపము నుండి ప్రకాశిస్తుంది. అయితే ఎవరైతే విమృశత, ఎవరైతే పూర్తిగా ఈ దక్షిణామూర్తి తత్వం శ్రవణం చేశారో, మననం చేశారో, నిధిధ్యాసనం చేశారో వారికి నాణ్యత్కించన విద్యతే. అంటే ఈ అష్టమూర్తి కంటే దీని వెనక ఉన్నటువంటి శుద్ధ చైతన్యం కంటే భిన్నంగా యస్మాత్ పరస్మాత్ వాటికంటే వేరుగా ఏమీ లేదు. న విద్యతే. మరి కేవలం ఒకటే ఉంది శుద్ధ చైతన్యం. ఏంటి? ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే. ఆ శుద్ధ జ్ఞాన స్వరూపం, చైతన్య స్వరూపమైనటువంటి దక్షిణామూర్తి విభోహో అంటే సర్వవ్యాపిగా ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తికి ఆయన ఎవరు? సాక్షాత్తు ఆది గురువు, గురుమూర్తి. ఆ గురుమూర్తి అయినటువంటి ఆ దక్షిణామూర్తికి ఇదం నమః, నా యొక్క నమస్కారములు, నా యొక్క నమస్కారములు అని చెప్తున్నాం. ఇప్పుడు మనము ఆఖరి శ్లోకంకి వచ్చాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అన్నీ చేసాం, వంట వండాం, వంట అయిపోయింది అని చంకలు గుద్దుకున్నారంట ఒక ఇంటి వాళ్ళు. వంట అయిపోయింది కానీ సాయంత్రం 5 వరకు భోంచేయట్లేదు ఎవరు. ఆకలి. వంట అయిపోయింది అన్నారు కానీ ఆకలి ఏంటి? ఆకలి అంటే మరి ఆకలి ఉంటుంది కదా, వంట అయిపోయి సంబరం కాదు కదా. మరి అది ధైర్యంగా వాళ్ళకి తీసుకురావాలి, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, పంచిపెట్టాలి, భోజనం చేయాలి, అప్పుడు ఆకలి తీరుతుంది. వంట అయిపోయింది అంటే అయిపోదు కదా. అందుకే అంటారు మన వాళ్ళు, ఇల్లు అలగగానే పండగ కాదు. ఓకే, పండగ వస్తుందని ఇల్లు అలికేశారట, అంత ముగ్గులు వేసారట, ఓ బ్రహ్మాండమైన ముగ్గులు వేశారు. తీరా చూసరికి పండగ ఏం లేదు. ఎందుకంటే పండగ సంబంధించి చేయాలి కదా, ముగ్గులతో అయిపోదు కదా పండగ. ఇప్పుడు కూడా మనం దక్షిణామూర్తి స్తోత్రం అద్భుతం, కష్టం చాలా అద్భుతమైనది. అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఒక డాక్టరేట్ చేసినంత గొప్పతనం ఈ స్తోత్రం. మరి దానివల్ల మనకేం లాభం? నాకేంటి అంటాం కదా. అందువలన 10వ శ్లోకంలో మీరు పొందే ప్రయోజనం ఏమిటి చెప్తున్నారన్నమాట. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముస్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్. ధ్యానాచ్చ సంకీర్తనాత్. సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతి సహితం. స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేతత్ పునరష్టధా పరిణతం. చైశ్వర్యమవ్యాహతం. అద్భుతం, అద్భుతం. అయితే సర్వాత్మత్వం అంటే యావత్ సృష్టి అంతా మీరు నామరూపాలనే లెక్కిస్తున్నారు. ఓహో, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఆకారాలు, ఈ మనుషులు, ఇవి జీవులు, ఇవి జంతువులు, ఇవి బ్యాక్టీరియాలు, ఇవి కీటకాలు, మీరు నామరూపాలు శరీరాలు బట్టి లెక్కిస్తున్నారు. కానీ అంత కూడా ఒకటే. సర్వం ఖలు ఇదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఇదంతా కూడా బ్రహ్మే. ఇదం జగత్తంతా బ్రహ్మే. అస్థి భాతి ప్రియం నామరూప పంచకం అంటే ఏంటి? అస్థి భాతి ప్రియం సచ్చిత్ ఆనంద, అది శుద్ధ చైతన్య బ్రహ్మ. నామరూప అది ప్రకృతి. సో నామరూపములు వస్తున్నాయి, పోతున్నాయి, తాత్కాలికము, క్షణికము. ఒకప్పుడు ఉంటుంది, మరో కాలంలో ఉండవు. అందుకే ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తుని, నామరూపాలతో ఉన్న జగత్తుని
మిథ్య అంటారు. ఎప్పుడు కూడా శుద్ధ చైతన్యం హస్తి అంటే సత్, భాతి అంటే చిత్ చైతన్యం, ప్రియ అంటే ఆనందము, అది ఎప్పుడు కూడా సకల ప్రాణుల్లో యావత్ సృష్టి అంత అణువణువు వ్యాపించి ఉంటుంది. దాంట్లో ఉనికిగానే కొన్నిట్లో ప్రకటమవుతుంది. సపోజ్ రాయి తీసుకున్నాం అనుకోండి, కేవలం ఉనికిగానే ఉంటుంది. దాంట్లో ప్రియము చైతన్యం అనేవి ఉండదు, ప్రకటన కావడానికి వీలు లేదనమాట, అంతే. తర్వాత మిగతా జంతువులు కానీ తీసుకున్నాం అనుకోండి, వాటిలో ఉనికితో పాటు కదలిక చేతనం కూడా ప్రకటమవుతుంది. అదేవిధంగా మిగతా జ్ఞానులు కానీ బాలలు కానీ వాళ్ళు స్పష్టమైనటువంటి ఆనందంతో ప్రకటమవుతుంది. మనకు కూడా ఆనందం ప్రకటమవుతుంది. ఆర్టిఫిషియల్ హిహిహి అని నవ్వుతుంటారు, మళ్ళీ వెంటనే సీరియస్. మీరు మహాభారతంలో చూస్తే శకునుడి అలాంటి పాత్రలు వెంటనే నవ్వుతుంటారు, అంటే కోపంతోనూ నవ్వు వస్తుంది, వాళ్ళకి ఆనందంతో నవ్వు వస్తుంది. వాళ్ళ నవ్వుకు మనము అర్థం చేసుకోలేము అన్నమాట. కాబట్టి అందుకే నేను జ్ఞానులు జీవనముక్తులు బాలలు అన్నాను. నేను ఆనందం ప్రకటమవుతుంది, సచ్చిదానంద స్వరూపం ప్రకటమవుతుంది. సో ఈ విధంగా సర్వాత్మత్వం స్పష్టంగా చెప్పారు కదండి. ఏం చెప్పాము? మన స్వరూపము శుద్ధ చైతన్యమే. ఎందుకు? సపోజ్ ఒక గురువు దగ్గరికి, అంటే ఒక గురువు ఉన్నారు, ఎవరు? ఆయన ఉద్దాలుక అంటారు. ఆయన ఒక పెద్ద జీవన్ముక్తుడు, జ్ఞాని, గృహస్థ జ్ఞాని, ఋషి. అయితే తన పుత్రుడు ఉన్నాడు. తన పుత్రుడు శ్వేతకేతు. ఆ శ్వేతకేతు ఇలాగే గోళీలు ఆడుకోవడము, టైంపాస్, మన వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు, టైంపాస్ చేస్తున్నారు. తండ్రి చెప్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఏ తండ్రి ఏం నాన్నగారు ఏం చెప్తారు అన్నట్టు ఉంటుంది. తండ్రి ఒక పెద్ద ప్రొఫెసర్ అయినా ఆ పిల్లలకు పాఠాలు డైరెక్ట్ చెప్పలేడు, ఎందుకంటే తండ్రి మాట వినరు వాళ్ళు. అదే ఆయన ఒక కాన్వెంట్లో వేసారనుకోండి, కాన్వెంట్లో చెప్పేవారు ఒక 3-4 సార్లు 10వ తరగతి పాస్ పోయినప్పటికీ కాన్వెంట్లు నడుపుతుంటారు. టెక్నో స్కూళ్ళు, కార్పొరేట్ స్కూల్స్ అంటారు. ఒక 5-6 సార్లు మనం ఎప్పుడైతే 10th క్లాస్ పోతాడో వాడి యొక్క పునాది చాలా పటిష్టం అవుతుందంట. సో ఆయనేమో కార్పొరేట్లో చెప్తుంటాడు మన క్లాసెస్. సో అప్పుడు ఈ యొక్క ఉద్దాలకి ఏం చేశారంటే, గురుకులాలు ఉండేవి కదా, సరే ఈయన ఎలాగా మాట వినట్లేదు, నాయన నీకు సమయం అయ్యింది, నువ్వు బ్రహ్మచర్యం చేయాల్సిన గురుకులకి వెళ్ళాల్సిన సమయం వచ్చింది, ఖచ్చితంగా నువ్వు గురుకులలో జాయిన్ చేస్తాం పదా అని బలవంతం తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఆ గురుకులంలో 12 సంవత్సరాలు మరి క్రమశిక్షణతో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. 12 సంవత్సరాల వరకు ఇంటికి రావడం ఉండదండి. మనలాగా హాస్టల్కి వెళ్ళిపోయి మా అమ్మ నన్ను రాలేదు అని ఉండదు. అప్పుడు ఏంటంటే గురుకులాల్లో గురుమాత గురువు గారు అమ్మా నాన్నల కంటే బాగా చూసుకునేవాళ్ళు. అది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఆ రోజుల్లో పిల్లలకి జైలా అండి అని మనం భ్రమపడవద్దు, మీరేం భ్రమపడకండి. ఆ రోజుల్లో గురుకులాల్లో అద్భుతమైనటువంటి ఆ గురుమాత గురువులకి ఆ గురుకులంలో ఉన్న పిల్లలందరూ కూడా బ్రహ్మచారులు కానీ బ్రహ్మచారిణీలు, 2 గురుకులాలు ఉండేవి. బ్రహ్మచారిణీలు అంటే ఆడపిల్లలకి ఒక గురుకులాలు, మగ పిల్లలకు ఒక గురుకులాలు. సో అక్కడ కూడా ఆ గురుపత్ని గురువు గారు, ఇక్కడ గురుపత్ని గురువు గారు అమ్మా నాన్నల కంటే బ్రహ్మాండమైన ప్రేమతో చూసుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళకపోతే మేము ఏమైపోతామో అని బెంగ తల్లిదండ్రులకి లేదు, అటు పిల్లలకి లేదు. ఇప్పుడు మన దురదృష్టవశాత్తు అవన్నీ కూడా మారిపోయినాయి. కాబట్టి శ్వేతకేతు 12 సంవత్సరములు పూర్తిగా వేద పూర్వభాగం అంతా కంఠస్థ పెట్టేశాడు, మొత్తం అంత కంఠస్థ పెట్టేశాడు. వచ్చి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి గారిని చూసి హరి ఓం అంటండే తప్ప కనీసం వంగి తండ్రి పాదాలకు కూడా నమస్కరించట్లేదు. గమండ అయిపోయింది అంటే అహంకారంతో. నేను 12 సంవత్సరాల గురుకులను చదివి వచ్చాను, నాకు తెలియదేముంది. ఆయన వ్యవహారం తండ్రి చూశాడు. ఏంటి ఇంత గమండ, ఇంత స్తబ్దత ఈయనకి, కనీసం వంగట్లేదు నడుము అని ఏమన్నాడంటే, శ్వేతకేతు నాన్నగారు చెప్పండి అన్నాడు. నాయన ఏమీ లేదు, నువ్వు ఏం చూసి ఇంత గమండగా ఉన్నావే, అసలు ఏంటి నీ యొక్క ప్రాబ్లం ఏంటి, నువ్వేం చేసావు అని అడిగాడు. అయితే అప్పుడు ఆయన సమాధానం చూసి ఉద్దాలకి చాలా బాధ అనిపించింది. ఏంటి ఇంత జరిగింది, గురుకులంలో 12 సంవత్సరాలకి ఎంతో సంస్కారవంతంగా రావాలి కదా, మరి ఇంత గమండుతో ఉన్నాడు ఏంటి అని
అప్పుడు అడిగాడనమాట, హే శ్వేతకేతు పితో ఉవాచ, అంటే తండ్రి చెప్తున్నాడు ఏంటి, శ్వేతకేతు ఎన్ను సౌమ్య ఇదం మహామన అనూచానమాని స్తబ్ధ అసి ఉత తం ఆదేశం అప్రాక్ష. అంటే ఏ శ్వేతకేతు, నువ్వు చాలా స్తబ్దంగా అహంకారంతో నడుము వంకుంటే ఇంత ఘమండిగా ఉన్నావు కదా, మరి ఈ ఆదేశం అడిగావా? ఏ ఆదేశము? మీ గురువులకు అడిగావా ఏంటి? ఏన అశ్రుతం శృతం భవతి, అమతం మతం భవతి, అవిజ్ఞాతం విజ్ఞాతమితి కథమును భగవః స ఆదేశ భవతి. అయితే ఏమన్నాడు ఉద్దాలక, ఏ శ్వేతకేతు, ఏదైతే శృతం భవతి, అసలు వినలేమో అది వినగలుగుతాము. నిజానికి దాన్ని మనం వినలేము, కానీ దాని ద్వారా మనము వినగలుగుతున్నాము. శృతం భవతి, అసలు నిజానికి ఏదైతే వినడానికి వీలు పడదో దాన్ని వింటున్నాము. వినడానికి దాని గురించి మనం వినలేము, కానీ దాని ద్వారా మనం వింటున్నాము. ఏది మతం భవతి, అంటే దేని గురించి అయితే మనం చింతించలేమో దాని అనుగ్రహం వలన మనం చింతించగలుగుతున్నాము. విజ్ఞాతం భవతి, అంటే దేని గురించి అయితే తెలుసుకోలేమో దానివల్ల మనము ఇతర విషయాలు తెలుసుకుంటున్నాము. దాని గురించి నువ్వు అడిగావా మీ గురువుల్ని? అలాంటిదా? అది ఎక్కడున్నది? అది ఉంటుందా నాన్నగారు అని ప్రశ్నిస్తున్నాడంట శ్వేతకేతు. ఎస్ మై డియర్ చిల్డ్రన్, మై డియర్ సన్, ఉంది. దాని గురించి నువ్వు తెలుసుకున్నావా? అది ఎలా పాసిబిలిటీ, ఎలా సాధ్యం నాన్నగారు అన్నాడు. అప్పుడు ఉద్దాలకు చెప్పాడు, యథా సౌమ్య ఏకేన మృత్పిండేన సర్వం మృన్మయం విజ్ఞాతం స్యాత్, వాచారంభనం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. హే శ్వేతకేతు, ఏ విధంగా అయితే ఒక చిన్న మట్టి ముద్ద మనం చూసుకొని తెలుసుకుంటే ఆ మట్టితో చేసినటువంటి ఎన్ని పాత్రలవని కుండలవని ఎన్ని రకాల ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని తయారు చేసుకొని, మీరు ఆ పేరు నాకు తెలియకపోయినా పర్వాలేదు, మీరు ఎన్ని తయారు చేసుకున్నా ఆ మట్టి గురించి నేను తెలుసుకుంటే ఇవన్నీ యావత్ పృథివీ అంతా నేను తెలుసుకున్నట్టే. ఎందుకు? ఆ ఆకారాలు నామరూపాలు ఆ తయారు చేసినవన్నీ కూడా కేవలం వాచారంభనం వికారో నామధేయ మృత్తికిత్యేవ సత్యం. అవి కేవలము పదాలు శబ్దాలే తప్ప వాటిలో పసలేదు, సారం వచ్చేసి మట్టే. అదేవిధంగా హే శ్వేతకేతో, ఏ విధంగా అయితే ఒక స్వర్ణం బంగారం గురించి తెలుసుకుంటే బంగారు ఆభరణాలు ప్రపంచమంతా తెలిసిపోతుంది, బంగారు ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆభరణాలన్నీ తెలుసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఈ ఆభరణములన్నీ కేవలము వాచ్యము శబ్దాలు మాత్రమే, తత్వము బంగారమే అని చెప్పారు. చెప్పి ఈ విధంగా చెప్పి అద్భుతమైనటువంటి తత్వము ఆయనకి ఉపదేశించారు. అయితే మరి దాన్ని మనం ఎందుకు చూడలేకపోతున్నాం నాన్నగారు అంటే, నాన్న రా, ఇప్పుడు ఇదేంటి, ఒక గ్లాసు నీరు తీసుకొచ్చాను. సరే కొంచెం ఉప్పు తీసుకురా, లవణం తీసుకొచ్చాడు, దాంట్లో కలిపారు. కలిపితే ఏమైంది? ఇప్పుడు దాంట్లో ఉప్పు ఉన్నదా నాన్నగారు? కనిపిస్తున్నది. సరే దాన్ని ఎలా చిలికారు. దాంట్లో ఉప్పు ఉందా నాన్నగారు? కంటికి కనిపించట్లేదు నాన్నగారు. అయితే ఇంతకీ ఉప్పు ఉన్నదా లేదా? కంటికి అయితే కనిపించట్లేదు. సరే ఒక నీటి బిందువు తీసుకుని నాలుగుపై వేసుకున్నాను. నాన్నగారు ఉప్పుగా ఉన్నది. మరి ఉప్పు ఉన్నదా లేదా? ఉన్నది నాన్నగారు. మరి కంటికి కనిపించట్లేదు. మరి అంటే ఈ ఉప్పు కరిగిపోయిన తర్వాత తెలుసుకునే బాధ్యత నేత్రం కాదు, అది నాలుకకు ఉంటుంది. ఓహో, అంటే నేత్రములతో కనిపించే తత్వము అది కాదు కాబట్టి నేత్రముల పని కాదు, దాన్ని తెలుసుకుని వేరే మార్గం ఉన్నదా? ఎస్. అయితే అదేవిధంగా అనేక విషయాలు చెప్పాడు. తర్వాత ఒక మర్రి చెట్టు అక్కడ ఉన్నది, వెళ్ళి ఒక మర్రి పండు తీసుకురా, వెళ్ళి తీసుకొచ్చాను. మర్రి పండు తీసుకొచ్చిన తర్వాత దాన్ని పగలగొట్టాడు. 2 ముక్కలు అయింది. మళ్ళీ పగలగొట్టు, మరి 2 ముక్కలు అయింది.
అందులో ఏమున్నాయి? చిన్న విత్తనాలు ఉన్నాయి నాన్నగారు. ఒక విత్తనం తీసుకో దాన్ని పగలగొడితే ఏమున్నది అందులో? ఏం కనిపించట్లేదు నాన్నగారు, ఏదో చిన్న గమ్ములాగా అంటింది అంతే. మరి అదే ఇంత పెద్ద మర్రి వృక్షానికి కారణము. ఇంత పెద్ద మర్రి వృక్షం యొక్క సారము జస్ట్ ఆ గమ్ము లాంటిదే. దీని నుండే ఇంత పెద్ద మర్రి వృక్షం వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, నువ్వు ఈ తత్వం తెలుసుకోవాలంటే ఒక పని చేయి. 15 రోజుల పాటు భోజనం మానే. నాన్నగారు 15 రోజుల పాటు భోజనం మానేస్తే నేను బ్రతుకుతానా? ఓకే, నువ్వు బ్రతుకుతావు, నువ్వు చనిపోవు. ఎలా? కంటిన్యూస్గా వాటర్ తాగుతుండు. అంటే నీరు త్రాగడం మాత్రం ఆపేయొద్దు. నీరు కంటిన్యూ త్రాగుతుండు. ఎందుకంటే నీరు తాగడం ఆపేసావనుకోండి నీ ప్రాణం ఆగిపోతుంది. సో ప్రాణం నిలబడంటే నీరు. అర్థమైందా? అందువలన అన్నం తింటుంటే అది 3 రకాలుగా మారుతుంది. స్థూల అన్నం ఉన్నదనుకోండి, సపోజ్ అన్నం తిన్నారనుకోండి, అదేమవుతుంది? ఫస్ట్ ఆ యొక్క అత్యంత సూక్ష్మమైనది మీ మనస్సులో వృద్ధి చెందుతుంది. అందుకే మంచి ఆహారం తింటే మంచి ఆలోచనలు వస్తాయి అంటారు. మధ్యస్థములో ఉన్నది కదా, ఆ సారమైనటువంటి భోజనం మధ్యస్థము మాంసంగా తయారవుతుంది. మరి అత్యంత స్థూలమైనటువంటి పిప్పు లాంటి ఆహారం ఏమవుతుంది? నీ మలములాగా బయటికి వెళ్ళిపోతుంది. మరి అదేవిధంగా నీరు లాంటి లిక్విడ్స్ తాగామనుకోండి, అత్యంత సూక్ష్మం ఏమవుతుంది? ప్రాణం అవుతుంది. అత్యంత సూక్ష్మం ఏమవుతుంది? ప్రాణం. మరి మధ్యస్థమైనటువంటి లిక్విడ్స్ ఏమవుతాయి? రక్తంగా మారుతుంది. మరి అత్యంత స్థూలమైన లిక్విడ్స్ ఏమవుతాయి? మూత్రం ద్వారా బయటికి పోతుంది. మరి మనము అగ్ని పదార్థాలు అంటే నెయ్యి, నూనె లాంటి అగ్ని పదార్థాలు, వేడి పదార్థాలు, అవి తింటే ఏమవుతాయి అంటే అవి ఎముకలు మధ్య, తర్వాత ఎముకలుగా, తర్వాత పూర్తిగా మనకి ఆ యొక్క ఎముకల మధ్య అవుతాయి కదా, ఆ విధంగా స్వెట్గా వస్తాయి అన్నమాట. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఈ 3 కూడా మనస్సు, ప్రాణము, వాక్కు. ఈ వాక్కు వస్తుంది. సూక్ష్మమైనది ఏంటి? అందుకే చూడండి, నెయ్యి తినేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారండి? నెయ్యి తింటారు ఎక్కువగా. వేదాలు ఉచ్చారణ చేసేవాళ్ళు. ఎందుకు? మీకు వాక్కు బాగా రావాలంటే నెయ్యి అందుకే వేస్తారు. మీరు ఎవరైనా బ్రాహ్మణుల ఇంటికి వెళ్తే మీకు అక్కడ భిక్ష పెట్టేటప్పుడు నెయ్యి వేసుకోండి. ఎందుకంటే నెయ్యి తింటే వాక్కు చాలా ఇదనమాట. తర్వాత మధ్యస్థమది మీ ఎముకల మధ్య ఉన్నటువంటి అంటే దాన్ని బోన్ మ్యారో అంటారు. తర్వాత స్థూలమైనది ఏమవుతుంది? ఎముకల్లా గట్టి పడుతుంది. అర్థమైందా? సో ఈ విధంగా అన్నిటికీ మూలము ఆ యొక్క పరమాత్మయే. ఇప్పుడు ఎలాగైతే శాఖలు, కొమ్మలు, ఫలాలు, పుష్పాలు, ఆకులు ఇవన్నిటికీ మూలం బీజములో ఉన్నటువంటి సారం ఎలాగ ఉన్నదో, ఇప్పుడు మనము ఆ శుద్ధ చైతన్యం నుండి 3 గుణముల మాయాశక్తి నుండి యావత్ పంచభూతములు, తర్వాత సృష్టి, ప్రాణులు, తర్వాత మొట్టమొదటి వచ్చినది సూక్ష్మమైన ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథివీ, ఓషధులు, వనస్పతులు, ప్రాణులు వచ్చాయి కదా. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో వెళ్ళాలి. మనం మళ్ళీ పరమాత్మలోకి వెళ్ళాలంటే ఏంటి? అన్ని ప్రాణులు భూమిలో లయమవుతాయి, భూమి వెళ్ళి నీటిలో లయమవుతాయి, నీరు వెళ్ళి అగ్నిలో లయమవుతాయి, అగ్ని వెళ్ళి వాయువులో లయమవుతాయి, వాయువు వెళ్ళి ఆకాశంలో లయమవుతాయి, ఆకాశం వెళ్ళి 3 గుణములు ఉన్నటువంటి మాయాశక్తిలో లయమవుతాయి, మాయాశక్తి పరమాత్మలో లయమవుతుంది. ఏకమేవ అద్వితీయం. ఏంటది? శుద్ధ చైతన్యము. అది అత్యంత ఆకాశం కంటే సూక్ష్మమైనది. కాబట్టి అప్పుడు ఉద్దాలకి ఏమంటున్నాడంటే అది యహ ఏదైతే ఉందో ఏషః, ఈ చిన్న మర్రి విత్తనములో ఉన్నటువంటి లిక్విడ్గా ఉంది కదా, ఇదే ఈ మర్రి వృక్షం యొక్క సారము. అదేవిధంగా ఆ శుద్ధ చైతన్యమే ఈ యావత్ సృష్టి కూడా దాని నుండి వస్తుంది, దానిలోని స్థితిగా ఉంది, దానిలో లయమవుతుంది. అది ఎవరు? షయేష అనిమా ఐతద్ ఆత్మవిదగం సర్వం సత్సత్యం
స ఆత్మా తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో స ఏష అనిమా ఐతదాత్మ ఎదుగుం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. ఈ విధంగా 9 సార్లు చెప్పారు. అందువల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే, స్వామి మేము ఇన్నిసార్లు విన్నా మాకు అర్థం కావట్లేదంటే, ఈ ఉపనిషత్తుల్లో ఆ తండ్రి తన కొడుకుకి 9 సార్లు చెప్పారు తత్వమసి తత్వమసి అంటే ఒక్కొక్క ఉదాహరణ చెప్పడము, తత్వమసి అని చెప్పడం. ఈ విధంగా తత్వమసి అనేది అద్భుతమైన బ్రహ్మాండం. సో ఈ విధంగా సర్వాత్మత్వమితి, ఈ సర్వాత్మంగా వ్యాపించి ఉన్నటువంటి ఈ జగత్తు ఆధారంలో ఉన్నది శుద్ధ చైతన్య చిదానంద రూప శివ. అది ఎవరు? ఆత్మ. ఆత్మ ఎవరు? నేనే. ఈ విధంగా స్ఫుటీకృతం, స్పష్టంగా తెలియజేయడం జరిగింది మిగతా 9 శ్లోకాలు. అవునా కాదా? అవును. యస్మాదమిస్మిన్ స్తవే, ఈ స్తోత్ర రూపంగా ఈ స్తోత్రంలో అద్భుతంగా సర్వాత్మాత్మని అంటే యావత్ సృష్టి అంతా సర్వం కలు ఇదం బ్రహ్మ ఆత్మ అని స్పష్టం చేయడం జరిగింది ఈ యొక్క స్తోత్రంలో. మరి దాన్ని తేనాస్య, ఎవరైతే శ్రవణాత్ పూర్తిగా శ్రద్ధాభక్తితో ఏకాగ్ర చిత్తముతో ఎవరైతే శ్రవణం చేస్తారో, తదర్థ అంటే కేవలము రామాయణము రామకథ భాగవత్ కథలా వినకూడదు. ఎందుకు కథలా వినకూడదంటే, నేను రామాయణం వినడానికి కోసం వెళ్ళాను. రామాయణ కథ జరుగుతుంది, రామకథ. ఉత్తర భారతదేశంలో రామకథలు ఎక్కువ చెప్తారు. మురారి బాపు లాంటి వాళ్ళు చాలామంది రామకథలు బాగా చెప్తారు. అయితే రామకథ వింటున్నాను, కథ జరుగుతుంది, మధ్యలో వచ్చి ఆకలేస్తుంది, బయటకు వచ్చి భిక్షం చేశాను, నీళ్ళు తాగాను, కాసేపు ఎవరో మనకి మిత్రులు ఉన్నారు, ఫ్రెండ్స్, వాళ్ళతో కలిసి మాట్లాడుకొని మళ్ళీ వెళ్ళి కూర్చున్నారు. రామకథ నడుస్తూనే ఉంది. ఎందుకు? రాముడు 13 సంవత్సరాలు అరణ్యములు, 14 సంవత్సరాలు వనవాసం కదా, ఎక్కడ పోతాడు? ఆయన గాబర్యం ఉన్నదే, ఎక్కడ చూసినా వనంలోనే ఉంటాడు ఆయన, లేకపోతే ఈ ఆసనకథ ఇంకొక ఆసనకథ. కాబట్టి రామకథ అలా కొనసాగుతూ ఉంది. అందుకే ఈ రామకథలు ఈ ప్రవచనాలకు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తుంటారు? ఏమని బాగున్నారు, రామకథ ప్రవచనాలు జరుగుతుంటాయి వేదిక పై నుండి. వీళ్ళు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మీ పెద్ద అమ్మాయికి ఈ మధ్య సంబంధం వివాహము మ్యాచింగ్ వచ్చిందంట. అక్కడ రామాయణం వెళ్తూ ఉంటుంది, దాని పని అది చేస్తూ ఉంటుంది. ఇటువైపు ఏమో కబుర్లు. ఇంకొక అమ్మగారేమో, ఏమండి మీ జుట్టు ఏంటి కట్ చేశారా? ఓ పెయింటింగ్ వేసినట్టున్నారా? ఆంటీ గారు మీ జుట్టు పెయింటింగ్ అక్కడ రామకథ వెళ్ళిపోతుంది ప్యారల పక్క నుండి. ఇక్కడ జుట్టు కొంతమంది పేలు చూసుకోవడం, కొంతమంది జుట్టు చూసుకోవడము, గోల్ చూసుకోవడం, తన వ్యాపారాలు, ఉద్యోగాలు, వివాహ సంబంధాలు ఇవన్నీ వెళ్తుంటాయి. రామకథ కూడా వెళ్తుంటుందండి, దానిలో అది వెళ్తుంటుంది, అది ఆగదు కదా. కాబట్టి ఈ రైల్వే స్టేషన్ లాగా ఎవరి పనాలు చేస్తున్నట్టు ఈ రామకథలు భాగవత కథలు ప్రవచనాలు వెళ్తుంటాయి. మన కార్యకలాపాలు, మన మాట మంతి ముచ్చట్లు కూడా మన ముచ్చట్లు వెళ్తుంటాయి. రామకథ ప్రవచనాలు కూడా వెళ్తుంటాయి. దానివల్ల ఒరిగేది ఏముండదు, టైం వేస్ట్ జాబ్ అనమాట. కాబట్టి అలా కాకుండా శ్రవణం ద్వారా తదర్థ మననాత్, దాని యొక్క తత్వం, తన యొక్క గూఢ అర్థం, రహస్యం గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం అంటారు. గుహ్యం అంటే సీక్రెట్, చాలా రహస్యం. గుహ్యతరం అంటే సీక్రెట్ కంటే సీక్రెట్. గుహ్యతమం అంటే గొప్ప సీక్రెట్ అని అర్థం. కాబట్టి ఇంత రహస్యమైనటువంటి తత్వము దాన్ని శ్రవణం ద్వారా, అర్థం ద్వారా తెలుసుకొని మననాత్ నిరంతరము చింతన స్మరణ చేస్తూ, సంకీర్తనాత్ ధ్యానాచ్చ అంటే ధ్యానం కూడా నిధిధ్యాసన చెయ్యాలి. ఒకవేళ నాకు శ్రవణ మననం ద్వారా నాకు అర్థం కాలేదు స్వామి అంటే అట్లీస్ట్ రోజు పారాయణ చెయ్యండి. దక్షిణాము సంకీర్తనాత్ అని చెప్పాను కదా, ఆ ధ్యానం కూడా పారాయణం చేస్తూ ఈ స్తోత్రం కూడా పారాయణం చెయ్యాలి, సంకీర్తనాత్. అయితే ఎవరికైతే ఈ శ్రవణము మననము నిధిధ్యాసన ద్వారా ఆత్మస్వరూప తత్వము స్వాభావికంగా సహజంగా ఎవరికి అనుభూతి వచ్చిందో వారే యావత్ సృష్టికి కారణము. ఈ సృష్టిని ఒక స్వప్నంగా దర్శిస్తుంటారు, ఒక సినిమా వలె దర్శిస్తుంటారు. దీన్ని కొట్టిపడేరు, దీన్ని దర్శిస్తుంటారు. కానీ దాని మీద సీరియస్నెస్ ఉండదు.
ఎలాగైతే పాముకి దంతములు తీసిన తర్వాత మెడలేసుకుని ఎలాగైతే తిరుగుతారో మహాదేవుడు శివుడు, అలాగా ఈ ప్రపంచమంతా ఒక నాగుపాము, కోరలు తీసిన నాగుపాము వలె ప్రపంచాన్ని కూడా మీ మెడలేసుకొని మీరు తిరుగుతారు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు లేదులే అన్నట్లుగా. లాహిరి లాహిరి లాహిరిలో అని ఆ యొక్క ఈవినింగ్ పూట ఆ పౌర్ణమి రోజున ఆ నదిలో ఒక బోట్ ఎక్కి మీరు ఎలాగైతే ఆ పంచగంగ ఘాట్ నుండి ఆ విశ్వనాథ్ ఘాట్ వరకు ఆ కాశీలో ఎలాగైతే వెళ్తారో, సాయంత్రం పౌర్ణమి రోజున బోటు పైన గంగా నదిలో లాహిరి లాహిరి వెళ్తారో, ఆ విధంగా మీ జీవితము ఆనందమయము, బ్రహ్మానందమయము, ఆత్మానందమయము అవుతుంది. కానీ ఎవరైతే పూర్తిగా ఇంకా వాళ్ళకింక దీన్ని అందిపుచ్చుకోవడానికి, గ్రహించడానికి శక్తి సరిపోవట్లేదో, మినిమం పూర్తిగా ప్రతిరోజు సంకీర్తనము, స్తోత్రాన్ని అలాగ పాడుతూ ఉండాలి. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ నిరంతరం ప్రతిరోజు చెయ్యాలి పాట, అలా సంకీర్తన స్తోత్రం పారాయణం. నేను ముందే చెప్పాను, నేను రిషికేశ్ వెళ్ళే ముందు నేను కమ్యూనిస్ట్ లీడర్ని, అంతే కమ్యూనిస్ట్ని. ఒక ప్రజా ఉద్యమాలు వెనక తిరిగాను. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి లీడర్గా ఉన్నాం. ఆ రోజుల్లో నాకు ఏం తెలియదు. అప్పుడు కమ్యూనిస్టులు ప్రజల కోసం ఉండేవాళ్ళు. అంతకుముందు ఎప్పుడో పూర్వకాలం పుచ్చలపల్లి సుందరయ్య ఆ రోజుల్లో. ఇప్పుడు కమ్యూనిస్టులు కాస్త కమిషనిస్టులు, కమిషనిస్టులుగా మారిపోయారు. ఇప్పుడు కమ్యూనిస్టులు లేరు, నిజమైన కమ్యూనిస్టులు లేరు. ఇప్పుడు నక్సలైట్లు కమ్యూనిస్టులు అంతా బోటకం. కాబట్టే కమ్యూనిస్టులు కాస్త కమిషనిస్టులుగా మారారు. కాబట్టి ఆ తత్వం నాకు ఇక అర్థం కాక, నచ్చక, అది మోసము, కరప్షను, అవినీతి అని తెలిసి నేను రిషికేశ్ వెళ్ళిపోయాను. రిషికేశ్ వెళ్ళిన తర్వాత ఏమీ తెలియదండి. గంగా నది అంటే ఎంతో అద్భుతం, హిమాలయాలంటే అద్భుతం. కానీ నేను మొట్టమొదట గంగా నదికి వెళ్ళి ప్రార్థన చేసింది ఒక్కటే, నాకు పంచాక్షర స్తోత్రమైనా సరే అట్లీస్ట్ చదవడం వస్తే బాగుండు అని ప్రార్థించేవాడిని. పంచాక్షర స్తోత్రం అనేది మెల్లగా నేను గంగా జలం తీసుకెళ్ళి విశ్వనాథ మందిరం ఉంటుంది శివానంద ఆశ్రమంలో, ప్రతిరోజు చేసేవాడిని. ఉదయం 3 గంటలు లేచి, ఎందుకు నా పక్కన స్వామి ఆయన 2:40 లేచేవాడు. ఆయన నన్ను ఇబ్బంది పెట్టేవాడు లేకపోతే. తప్పక నా పరిస్థితి 3 గంటలు లేచేవాడిని కష్టం మీద. అలా చేస్తే పంచాక్షరి స్తోత్రం వచ్చింది. ఆ పంచాక్షరి స్తోత్రంతో ప్రతిరోజు విశ్వనాథ మందిరంలో అభిషేకం చేస్తూ కొన్నాళ్ళకి పంచాక్షరి స్తోత్రం అనేది బైహార్ట్ అయిపోయింది, కంఠస్థం అయిపోయింది. అప్పుడు అనుకున్నాను, నాకు దక్షిణామూర్తి స్తోత్రం వస్తే తప్ప నేను కదలను అన్నట్లుగా ప్రతిరోజు కూడా గంగామాతకి నేను సరెండర్ అయ్యి శరణాగతి చేశా. మీరు నమ్మరు, దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కష్టం చాలామంది బ్రహ్మచారులకి, సన్యాసులకి. ఇప్పటికీ నేను చాలామంది సన్యాసులు పిలుస్తా, ఓపెన్ ఛాలెంజ్. బ్రహ్మచారులు సన్యాసులు పిలుస్తాను. వాళ్ళు చాలామందికి ఈ దక్షిణామూర్తి స్తోత్రం ఉచ్చారణ రాదు, ప్రొనౌన్సియేషన్ రాదు, కష్టం చదవడం కూడా. అందులో బైహార్ట్ చేయడం అనేది బహుత్ దూరే. కాబట్టి ఇది నాకు ఎలా వచ్చింది, నాకు సంస్కృతం రాదు. ఆ దక్షిణామూర్తి కృప, ఆ యొక్క ఈశ్వర విశ్వనాథుడి కృప వలన దక్షిణామూర్తి స్తోత్రము బైహార్ట్ అయిపోయింది నాకు. మీరు నమ్మండి, ఏ రోజైతే దక్షిణామూర్తి స్తోత్రం నా అలవాటు ఎప్పుడైతే బైహార్ట్ అయిందో, మొత్తం ఉపనిషత్తులన్నీ కూడా నాకు ప్రకటమయ్యాయి గంగానది ఒడ్డున. ఒక్కసారి ఒక ఉపనిషత్తు మంత్రం ఇలా తీసి చూశానంటే మళ్ళీ అలా కంఠస్థ అయిపోవాల్సిందే. ఉపనిషత్తులన్నీ డైరెక్ట్గా గురువుల ద్వారా నేను నేర్చుకోలేదు. నాకు డైరెక్ట్ ఉపనిషత్తులన్నీ నాకు ప్రకటమైనాయి గంగానది ఒడ్డున ఋషికేశ్. అలా దక్షిణామూర్తి స్తోత్రం వలన. అలాంటి దక్షిణామూర్తి స్తోత్రం, అందుకే ప్రతి దగ్గరికి కూడా దక్షిణామూర్తి స్తోత్రం నేను చెప్తాను. దాని యొక్క శక్తి, దాని యొక్క పొటెన్షియాలిటీ, అనంతము శక్తిని నేను నా అనుభూతి చెందాను కాబట్టి ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఏదో ఊరికే ఎవరో చెప్పడం కాదు. ప్రవచనకారులలాగా వాళ్ళు ప్రవచనకారులు పొగుడుతారు, కానీ నిజమైన దక్షిణామూర్తి తత్వం వాళ్ళకి అనుభూతికి ఎప్పుడు రాలేదు.
వస్తీ పలికి వాళ్ళు అలాగెందుకుంటారు? ఈ జనాన్ని కూడగట్టుకొని ప్రవచనాలు కథలు చెప్పుకొని, వంకాయల కథలు బెండకాయల కథలు చెప్పుకొని, అక్కడ ప్రదక్షిణ చేయండి, ఇక్కడ ప్రదక్షిణ చేయండి, అక్కడ పడుకోండి, ఇవన్నీ ఎందుకు చెప్తారు? అక్కడ ముగ్గులు వేయండి, ఇక్కడ దీపం పెట్టండి, 3 ఒత్తులు వెలిగించండి, అటువైపు వెలిగించండి, ఇవన్నీ ఏంటి ఇవన్నీ? కాబట్టి దక్షిణామూర్తి తత్వం వారికి అనుభూతి చెందలేదని మీకు అర్థమైపోవాలి మీ అందరికీ. అలాంటి దక్షిణామూర్తి సర్వాత్మతత్వము ఎప్పుడైతే అనుభూతి చెందారో ఏమంటున్నారు? సర్వాత్మత్వ మహావిభూతి సహితం. అంటే ఈ సర్వాత్మతత్వమే మహావిభూతి. ఎందుకు? భగవద్గీతలు చెప్పిన 10వ అధ్యాయంలో అన్నిట్లో కూడా ఏదైతే గొప్ప అనిపిస్తుందో అర్జున నీకు, అది నా స్వరూపంగా భావించు. నదుల్లో గంగానది, పర్వతాల్లో మేరు పర్వతము, స్థావరాల్లో హిమాలయాలు, ఋషుల్లో భృగు ఋషి, మునుల్లో కపిల మహాముని, పక్షుల్లో గరుత్మంతుడు, జంతువుల్లో సింహాన్ని, మనుషుల్లో రారాజుని, దేవగురువుల్లో బృహస్పతిని. ఒకటేంటండి, అన్నీ. అంటే ఆ మహావిభూతి ఎవరిది? నాది అని గర్వంగా చెప్పాలి మీరు. ఒక్కసారి మీరు చెప్పుకోండి, మీ హృదయం చేసుకొని, ఈ సృష్టిలో ఈ మధ్య మన వాళ్ళు చంద్రుడి పైన ఉపగ్రహం వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? నేను వెళ్ళాను. నాకంటే భిన్నంగా ఏముంటే కదా, చంద్రుడు వెళ్ళాడు, వెళ్ళేవాళ్ళు లేరు కదా. అందుకే దాని పేరు శివశక్తి. శివశక్తి భిన్నంగా ఈ సృష్టి లేదు కాబట్టి. మరి శివశక్తి ఎవరు? నేనే. ఈ శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా, బ్రెయిను, హృదయం ఇవన్నీ కూడా శక్తి. వీటన్నిటి వెనక చైతన్య స్వరూపం, వాటికి చేతనం అందిస్తున్న చైతన్యము. అంటే శివ నాలో ఉన్నది, శక్తి నాలో ఉన్నది. నేనెవరిని? శివశక్తి. ఈ విధంగా మహావిభూతి సహితం యావత్తు ఈ విభూతులంతా, ఈ మహిమలు, ఈ శక్తులు, ఈ సిద్ధులు ఇవన్నీ నిజానికి ఎవరికి చెందినవి? శివశక్తివే, ప్రకృతివే. మరి ఒక మహాత్మ కానీ, ఒక గురువు కానీ మహిమలు సిద్ధులు ప్రకటిస్తే వాళ్ళు మీరేమనాలి? మిథ్యాచారులు అనాలి, కపటీలు అనాలి, వంచనకారులు అనాలి, దగాకోరులు అనాలి. మీరు ఎందుకు? ఏ వ్యక్తికి సంబంధించిన శక్తి మహిమలు సిద్ధులు లేవు. ఇది వేదం స్పష్టంగా చెప్పింది. మరి వాళ్ళ దారి ప్రకటన అవుతానే కదా స్వామీజీ. ఎస్, వాళ్ళు వ్యక్తి కాదు, ఇప్పుడు వాళ్ళు ప్రకృతిలో కలిసిపోయారు. ప్రకృతి, మన శరీరం కూడా ప్రకృతే, బయట ఉన్న ప్రకృతే. ఎప్పుడైతే ప్రకృతితో తాదాత్మ్యం చెందుతామో ప్రకృతికి ఉన్న శక్తులన్నీ ఈ శరీరం నుండి కూడా ప్రకటమవుతాయి. కాకపోతే ఈ శరీర ప్రకటమైన శక్తులు నావి కావు, ప్రకృతివి. అది గుర్తించాలి మనం, తెలివి జ్ఞానం. ఒక యోగి హిమాలయాల్లో బాగా క్రియాయోగము, ప్రాణాయామాలు చేసి తన యొక్క శక్తిని కొన్ని ప్రకటమయ్యాయి. ఏంటి? పొరపాటు ఒకసారి ఆయనకి చిన్న బ్లడ్ వచ్చింది అనమాట. ఏదైనా అక్కడ కొమ్మ ఒక చిన్న చెక్క తగిలి బ్లడ్ వచ్చింది. ఒకరు ఎప్పటి నుంచో కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు. ఈ బ్లడ్ ఇలాగ పడేసరికి, ఆయన టచ్ చేసి ఇలాగ అనేసరికి ఆ రోగం తగ్గిపోయింది. అందరూ అద్భుతంగా ఫీల్ అయ్యారు. ఓహో, యోగి గారు కాబట్టి రక్తము ఒక సంజీవునిగా మారిపోయింది. ఆ రక్తం దేని మీద వేసినా ఎటువంటి రోగాలను తగ్గిపోతాయి. ఇక ప్రచారం వేశారు, మన యోగి గారి యొక్క బ్లడ్ ఏ రోగమైనా తగ్గిపోద్ది. అందరూ తెలిసింది కదా, ఊరుకుంటారా? ప్రతిరోజు వచ్చి ఆయన కుటీరం ముందు లైన్ కట్ట మొదలెట్టారు. దేనికోసము? మన పబ్లిక్ కొలాయి దగ్గర బిందులు పట్టుకుని అమ్మలు ఉంటారు కదా నీళ్ళ కోసం. అలాగా ప్రతి ఒక్కరు కూడా రక్తం కోసం లైన్ కట్టి ఉంటే వాళ్ళు ప్రతిరోజు ఎంతమందికైనా రక్తం ఇస్తాడు? రక్తం కోసం ఎప్పుడైతే లైన్ కట్టి వెంట పడుతున్నారో వాళ్ళు తప్పించుకొని తిరిగి పరిగెత్తు చివరికి దొరికిపోతే ఆయన చంపి ఆయన రక్తం తీసుకున్నారు చాలామంది బలవంతంగా. ఇలాంటి సిద్ధులు మహిమలు మనకు అవసరమా? మీరు చెప్పండి. కాబట్టి రమణ మహర్షి అందుకే అన్నారు, ఈ సిద్ధులు మహిములు ఇలాగ నోట్లుండి ఆత్మలింగాలు విభూతులు తీయడము అవన్నీ సామాన్య జనానికి, వ్యాపారవేత్తలకి, వీళ్ళందరికీ ఆకర్షించుకొని డబ్బులు కూడగట్టుకొని పెద్ద బిల్డింగులు, ఆశ్రమాలు, పీఠాలు, మఠాలు కట్టుకోవడానికి ఉపయోగపడతాయి. నిజానికి వాస్తవం లేదు, సత్యం లేదు దాంట్లో. అదే ఈ మధ్య ఒక ఆయన ఏదో పెద్ద అవధూత పేరుతోని అగ్నిగుండంలో దిగిపోయాను, సిద్ధులు మహిమలు ప్రకటిస్తూ మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళ దగ్గర అందరూ కూడాను దోచుకుంటున్నారు. పిరమిడ్ల పేరుతో ఆడవాళ్ళకి ప్రేరేపించి రెచ్చగొట్టి డబ్బులు లేకపోయినా వాళ్ళ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టైనా సరే డబ్బులు ఇచ్చే విధంగా వాళ్ళు ఎంటపడుతున్నారు.
దశమ భాగాల పేరుతో ఈ విధంగానే నువ్వు ఏడ్చుకో, నువ్వు బాధపడు, కానీ దశమ భాగం ఇవ్వకపోతే కుదరదు అని ఒక అమ్మగారు ఈ మధ్యన అన్నారు. ఒక వీడియో వచ్చింది నాకు అప్పులు ఉన్నాయి, కుదరదు. నో, నువ్వు ఏడ్చుకుంటే నువ్వు ఇంట్లో ఏడ్చుకుంటావో, బాత్రూంలో ఏడ్చుకుంటావో, ఎక్కడైనా ఏడ్చుకో, దశమ భాగం కట్టాల్సింది అంటుంది ఒక ఆవిడ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా. పాస్టర్, ఒక అమ్మగారు పాస్టర్, లేడీ పాస్టర్. ఈ యమదూతలు ఎక్కడో ఉండరు మీరు ఊహల్లో. నిజమైన యమదూతలు వీలే. ఈ దొంగ గురువులు, ఈ దొంగ పాస్టర్లు, ఈ దొంగ ముల్లాలు, మౌలవీలు, వీళ్ళందరూ దొంగలు. వీలే యమకింకర్లు, ఎక్కడో లేరు. కాబట్టి ఈ విధంగా ప్రజల్ని చంపేస్తున్నారు, మోసం చేస్తున్నారు, జలగల్లాగా రక్తాన్ని తాగేస్తున్నారు. అందువలన ఈ యొక్క కంప్లీట్ ఆత్మ యొక్క విభూతులే అనంత విభూతులతో మీరు ఎలాగా మీకు సంభవిస్తాయి. అది ఒక్కటే కాదు, స్యాత్ ఈశ్వరత్వం స్వయం మీరు ఈశ్వరత్వ స్వరూపంతో సమానం అన్నమాట. ఎందుకు? ఈశ్వరుడు కూడా ఆత్మస్వరూపమే, మనం కూడా ఆత్మస్వరూపమే. కాబట్టి స్వతహాగా మనము ఈశ్వరత్వాన్ని, అంటే ఎవరి కింద కూడా ఆధారపడకుండా, ఎవరి కింద కూడా తల వంచకుండా కాలముక్త బాంచన్ అని లేదు. ఏ రోజైతే ఈ యొక్క కులీ కుతుబ్షా నవాబుల దగ్గర మన వాళ్ళు, మన బిడ్డలు, మన అమ్మలక్కలు రజాకారుల యొక్క రాక్షసుల సైన్యం ముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అమ్మలక్కలకి వ్యవస్థలు చేసి బతుకమ్మలు ఆడించినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు మన వాళ్ళు, మన అమ్మలక్కలు. చాకల హైలమ్మ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉదాహరణలు వాటికి. అంటే ఒకరి దగ్గర తల వంచకుండా, బాంఛన్ అనేది కాకుండా, దొరలు ఇవెవరు లేకుండా, భూస్వాములే కాకుండా, నేను ఈ సృష్టిలో కూడా తల వంచాలని అవసరం నాకు లేదు. ఎందుకు? స్వయంగా నేను ఆత్మస్వరూపాన్ని, నా పైన సృష్టి స్వప్నం వల్లే ప్రకటమైంది. నేను సృష్టికి ఆధారం, సృష్టి స్థితికర్తను, లయకర్తని. ఇంక నేను ఎవరిదే తల వస్తానండి? నీ అజ్ఞానం తప్ప. అలా దాన్నే ఈశ్వరత్వం అంటారు. అదేవిధంగా సిద్ధ్యేత్ తత్పునరష్టదా పరిణతంచ, అంటే అష్ట ఐశ్వర్యాలు అంటారు. మీ అందరికీ తెలుసు అష్ట ఐశ్వర్యాలు, అష్టలక్ష్మి. అష్టైశ్వర్యం కావాలంటే ఈ ఎల్బీ నగర్లో దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి అష్టలక్ష్మి దేవాలయంకి వెళ్ళిపోతాం తప్ప భాగ్యలక్ష్మి. అష్టలక్ష్మి యొక్క ఐశ్వర్యం మనమే, అష్టసిద్ధులు మనవే, అష్టసిద్ధులు మనవే. ఆత్మ కంటే భిన్నంగా ఏమీ లేవు. అనిమ, గరిమ, మహిమ, లగిమ, ప్రాకామ్య, ఈశత్వం, వశిత్వం, ఇవన్నీ సిద్ధులు, అంటే ప్రకృతి యొక్క శక్తులు. అందుకే నిజమైన యోగులు, నిజమైన సిద్ధులు కలిగిన మహాత్ములు ఎవరు కూడా ప్రకటించుకోలేదు. త్రైలింగ స్వామి ఎప్పుడు ప్రకటించుకోలేదు పాపం. ఆయన ఉంటే అలా జరుగుతుండేవి, ఆయన అలా సాక్షిగా చూసుకునేవాడు ఆయన. రమణ మహర్షి కానీ ఎవరైనా, ఈవెన్ శ్రీకృష్ణుడు కూడా నేను సిద్ధులు ప్రకటిస్తున్నాను అని గారిడి విధులు ప్రకటించినట్టు ఎక్కడికి వెళ్ళలేదు ఆయన. నిజంగా సిద్ధులు మహిమలు అన్నీ ఉంటే శిశుపాలుడు ఎందుకంటే అంత ఇన్సాల్ట్. అసలు నిజానికి ఇప్పుడు వరకు చరిత్రలో శ్రీకృష్ణుడికి ఆయన తిట్టిన తిట్లు కానీ, ఆయన చేసిన అవమానాలు కానీ ఇంతవరకు భూమి మీద ఏ వ్యక్తికి జరగలేదంట. అంత అవమానము, అంత తిట్లు భరించేవారు. టైం చూశాడు అంతే. టైం చూసినప్పుడు ఇక ఆ ఈశ్వరుడి నుండే ప్రకటమైంది ఆ శక్తి. అందుకే సుదర్శన్ వెళ్ళి ఆయన తల తీసేసింది. స్వతహాగా శ్రీకృష్ణుడికి ఏమి శక్తులు, మహిమలు, సిద్ధులు లేవు. ఎప్పుడైతే ఆయన తన ఈశ్వర స్వరూపాన్ని పూర్తిగా లేశమంతేనే సందేహం, డౌట్ లేకుండా ఆత్మను ఎప్పుడైతే ఆత్మనిష్టలో, బ్రహ్మనిష్టలో ఉన్నారో ఆయన నుండి అనంతమైన శక్తులు ప్రకటమవుతాయి. మరి ఈశ్వరుడిగా మారారు. ఆయన దేవకి వహితుడు పుత్రుడు కాదు, ఆయన సాక్షాత్ పరబ్రహ్మ, శుద్ధ చైతన్య స్వరూపం, శుద్ధ బ్రహ్మ, పరాత్పర రామ, ఆత్మారామ స్వరూపం. అది మీరు కూడా ఆత్మస్వరూప రూపంలో మీకు ప్రకటమవుతాయి. కానీ మీకు తెలియదు. ఎందుకు? అహంకారం ఉండదు అక్కడ. అహంకారం ఉంటే నాది అంటారు తప్ప, అహంకారం లేకుండా మీ ద్వారా సిద్ధులు ప్రకటమైనా మీకు తెలియవు అవి. నిజానికి మీరు నమ్ముతారో లేదో, నేను వెళ్ళేటప్పుడు చాలాసార్లు కొంతమంది కొన్ని జరుగుతుంటాయి. ఎప్పుడు నుండో నెరవేరిన కళలు నెరవేరాయంట. ఆ తర్వాత చెప్పారు నాకు. కానీ నెరవేరలేదు నా సంబంధం లేదు, నాకు తెలియదు. అది నా సమక్షంలో వాళ్ళు జరిగాయి. అంటే ఈశ్వరుడు చేశాడు, నేను చేయలేదు. నిజానికి మీరు వెళ్ళినప్పుడు కూడా కొన్ని జరుగుతాయి, కొన్ని మంచి శుభాలు. అవి మీరు చేసినట్టు కాదు, మీ సమక్షంలో ఈశ్వరుడు జరిపించాడు. ఎందుకు? మీ గొప్పతనం, అది మీ తపస్సు. ఒకసారి స్వామి చిన్మయానంద ఒక చిన్న యజ్ఞం స్టార్ట్ చేశారు.
యజ్ఞము చాలా నిష్ఠతో సాధన చేసి అనుష్ఠానం చేసి యజ్ఞం చేస్తారు. వర్షం వచ్చినట్టు మేఘాలు వస్తున్నాయి, అందరూ భయపడిపోయారు. అరే ఆపండి ఆపండి వర్షం వచ్చేద్దాను. గురువు గారి దగ్గరికి వెళ్ళారు, గురుదేవ్ వర్షం వచ్చినట్టు ఉంది. డోంట్ వరీ, మన యజ్ఞం అరగంటలో అయిపోతుంది, అరగంట వరకు వర్షం రాదు, హాల్ట్ అనుకున్నాడట ఆయన. మీరు నమ్మరు, అర్ధగంట వరకు వర్షం ఆగిపోయిందంట, తర్వాత వర్షం పడింది. ఈ అరగంటలోపు గొప్ప యజ్ఞం చేశారు. కొన్ని అలాగే జరుగుతాయి మీకు కూడా. మీరు ఎప్పుడైతే అనన్యచింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మీ సర్వం వదిలేయండి. అంత వదిలేయమంటే వదిలేయమని వెళ్ళిపోమని కాదు, అన్నీ చేస్తుండండి, నేను చేస్తున్నాను భావన వదిలేయండి. మీ ఇంట్లోనే ఉండండి, మీరు ట్రస్టీలుగా ఉండండి. మీరు ఇల్లు ఓనర్లు కాదు, మీరు ఇంటికి ట్రస్టీలు అంతే. మీ బాధ్యత కర్తవ్యం జరుగుతుంటుంది, మీరు మాత్రం నేనే చేసిన భావన వదిలిపెట్టండి. అహంకారం తీసేయండి, కూరలు తీసిన పాము వలె ఉండండి. అహంకారం పోయిందంటే మీరు ఇంకేం ఉండదు, మీలో కల్మషం ఉండదు. అదేవిధంగా అష్టద ఐశ్వర్యంతో పాటు మీకు ఇంక ఎవ్వరు మీ యొక్క శక్తులను యుక్తుల్ని మీ యొక్క ఐశ్వర్యాన్ని కొల్లగొట్టే శక్తి కూడా ఈ భూమండలం మీ సృష్టిలో లేదు. ఎందుకు? మీరు సాక్షాత్తు దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా దక్షిణామూర్తిని ప్రార్థించి నమస్కరించి శ్రవణం చేసి మననం చేసి ధ్యానం నిధిధ్యాసన చేశారు కాబట్టి మీరు దక్షిణామూర్తి స్వరూపం అయిపోయారని అర్థం. ఇక్కడతో దక్షిణామూర్తి స్తోత్రం అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ స్తోత్రము ద్వారా మనం ఏమేమి చెప్పుకున్నాము అని ఒక్కసారి ఈ యొక్క సమ్మరీగా మనం చూసుకుంటే, ముందుగా నేను దక్షిణామూర్తి స్తోత్రం యొక్క ఆరంభించినప్పుడు దక్షిణామూర్తి అంటే ఏంటో చెప్పాను. దక్షిణ అమూర్తి అంటే దక్షిణ అమూర్తి అంటే ఆకారము లేని దక్షిణామూర్తి, దక్షిణ్ శుద్ధ చైతన్య స్వరూపము, రూపము లేనిది. దక్షిణ మూర్తి, దక్షిణ వైపు అధిష్టానంగా మృత్యుదేవత ఉంటుంది. అంటే దక్షిణామూర్తి దక్షిణ వైపు ఉన్నప్పటికీ మృత్యువుని జయించినటువంటి ఆత్మస్వరూపం కాబట్టి, మృత్యుంజయుడు కాబట్టి, మహాకాలుడు కాబట్టి దక్షిణ వైపు ఈశ్వర దక్షిణామూర్తి గురుస్వరూపము. గురువు తన ఇంకా ఎవరికి కూడా శిష్యుడిగా లేరు కాబట్టి, తనకు వేరే గురువు లేరు కాబట్టి, ఆది గురువు కాబట్టి దక్షిణామూర్తి అంటే ఆది గురువు. ఈ విధంగా దక్షిణామూర్తి చెప్పాము. అంటే ఆయన స్వరూపం ఏమని చెప్పాము? శుద్ధ జ్ఞానైక మూర్తి. నమ ప్రణవార్థాయ, ప్రణవస్వరూపం, ఓంకార స్వరూపుడు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓంకారాయ, ఓంకార స్వరూపం. మరి ఆయన మౌనం అంటే జీవబ్రహ్మ ఐక్య ఆ యొక్క సిద్ధాంత తత్వాన్ని చిన్ముద్ర ద్వారా ఇలా ప్రకటింపజేస్తే ఆ యొక్క జ్ఞాన స్వరూపం కాబట్టి, నిత్య నూతన యవ్వనం కాబట్టి గురువు యవ్వన స్వరూపము. చుట్టూ ఉన్న శిష్యులు వృద్ధులు, అంటే అజ్ఞాన మాయా భ్రాంతిలో ఉన్నవారంతా వృద్ధుల కింద లెక్క. ఈ సృష్టి అంతా వృద్ధాప్యంతో నిండి ఉన్నది. ఎందుకు? అజ్ఞానంతో నిండి ఉన్నది. మీరు అజ్ఞానం పోగొట్టుకొని మీరు ఎప్పుడైతే జ్ఞాన ప్రకాశం వెలుగుతారో ఈ జగత్తంతా యవ్వనంతో వెలిగిపోతుంది అంటారు. భారత్ వెలిగిపోతుంది. అందుకే భారతీయ అంటే ఆత్మజ్ఞాన ప్రకాశంతో వెలుగుతున్నటువంటి భారతీయులు. ఆ భారతీయులు వదిలేసి కొంతమంది మేము కాక్రోచులము అంటున్నారు. అంటే దానికి మరి వెర్రి పెరిగి విరిగి 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 జుట్టుకి రోగలు కట్టి తిప్పమన్నట్టున్నది. ఇప్పుడు భారతీయులు జనత, మన జనత అంటే ఈ ప్రజలంతా భారతీయులు తీసేసి మేము కాక్రోచులు అంటే యద్భావం తద్భావం తథాస్తు. మీరు కాక్రోచులుగా అవుదురుగా కానీ పైన తథాస్తు దేవతలు ఈశ్వరు అంటారు, ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి పిల్లలు ఎవరు, స్టూడెంట్స్ ఎవరు, దే షుడ్ నాట్ గో అండ్ జాయిన్ విత్ కాక్రోచ్. కాక్రోచ్ ఇస్ నాట్ కరెక్ట్. మన ఇంట్లో కాక్రోచ్లు వచ్చాయి, బొద్దెంగులు వచ్చాయి అనుకోండి, ఆ అమ్మకి నిద్ర పట్టదు ఆ ఇంటి తల్లికి. ఈ బొద్దెంగులు ఎలాగైనా సరే వెళ్ళగొట్టాలి. హిట్ బొద్దెంకాస్ విత్ బ్యాట్స్ అండ్ ఇది లక్ష్మణ రేఖలు ఏవో ప్రయోగించి బొద్దెంకలు మనం సంహరిస్తాము, లేకపోతే బయటకు పంపించేది. బొద్దెంకలను ఎవరైనా మన బిడ్డ బొద్దెంక కావాలని కోరుకుంటారండి? ఏం ఆలోచన అండి! ఎక్కడికి వెళ్ళిపోతుంది దేశము సమాజం అర్థం అవడం లేదు మనకి.
సో ఈ విధంగా ఇది తత్వము. అప్పుడు ఈశ్వర, గురువు, శిష్యులు ముగ్గురులో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఒక్కటే, కానీ ఉపాధుల భేదం వలన వేరువేరుగా అనిపిస్తుంది. ఈ తత్వాన్ని మనకి అందించడానికి 10 శ్లోకాలుగా ఆది శంకరాచార్యులు దీన్ని రాశారు. మొదటి శ్లోకంలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరి శ్లోకంలో నీ యొక్క చైతన్య స్వరూపమే, శుద్ధ చైతన్య స్వరూపమే నీ తత్వము, నీ సారము అని నిరూపించబడినది. ఎలా? ఒక అద్దములో ఒక నగరం ప్రతిబింబం ఎలాగైతే కనిపిస్తుందో, అద్దము ఉంటుంది, ప్రతిబింబము వస్తుంది పోతుంది. ఈ నగరం అనేది నిజానికి అద్దంలో కనిపించినట్టు ఉంటుంది, కానీ అద్దంలో ఉందా? నగరం నగరమే. ఆ ప్రతిబింబం వలె ఆ యొక్క ఆత్మ పరమాత్మలోనే ఈ జగత్ అనేది ప్రతిబింబంగా ఉన్నది. ప్రతిబింబం మిథ్య, అద్దం అనేది సత్యం. అదేవిధంగా ఆత్మ అనేది సత్యం, జగత్ అనేది మిథ్య. అదేవిధంగా స్వప్నములో మన యొక్క మనస్సు సంస్కారాల ద్వారా స్వప్న ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. నేనే క్రియేట్ చేశాను, సృష్టించాను అనేది మర్చిపోవడం వలన ఆ స్వప్నంలో నేను ఒక వ్యక్తిగా భావించుకొని సుఖదుఖాలు అనుభవిస్తున్నాము. ఒకవేళ నేనే స్వప్నం నిర్మించాను అనే స్ఫురణ స్వప్నంలో ఉన్నదనుకోండి, సుఖదుఖాలు మీకు ఎందుకు ఉంటాయి? కానీ స్వప్నంలో ఉన్నంత వరకు మనకు ఉండవు. ఎప్పుడు తెలుస్తుంది స్వప్నం అని? లేచిన తర్వాత, మేల్కొన్న తర్వాత ఎలాగైతే నేను ఒక్కడనే ఉన్నాను స్వప్నం ఎలాగైతే లేదో, మీ స్వరూపతత్వం ఆత్మజ్ఞానం మీరు అనుభూతి చెందినప్పుడు ఈ ప్రపంచమే లేదు, నేను ఒక్కడనే ఉన్నాను. ఎస్ సాక్షాత్ కరణాత్ భవేత్ న పునరా వృత్తిర్భవాంబో నిధౌ తత్వమసి. ఎస్ సాక్షాత్కర్ అంటే మొదటి ఎప్పుడైతే సాక్షాత్కారం మీకు జరిగిందో అప్పుడు ఏమవుతుంది? మీకు పూర్తిగా స్వాత్మానమేవా ద్వయం. స్వాత్మానం అంటే పూర్తిగా ఇక రెండోది లేనిది అని అర్థం. అదేవిధంగా ఈ యొక్క పరమాత్మ తత్వం ఏమిటి? ఒక చెట్టు ఇంత చెట్టు వచ్చింది, కానీ అవ్యక్తంగా బీజములు ఉన్నది సారంగా. ఈ సృష్టి ఇంత పెద్ద సంసార వృక్షం వచ్చింది, కానీ పరమాత్మలోనే తత్వంగా ఉన్నది అని చెప్పడానికి బీజస్యాంతరివాంకురు ఆ 2వ శ్లోకం. 3వ శ్లోకంలో తత్వమసి అని గురువు మీకు ఉపదేశం చేస్తాడు. అంటే నీ స్వరూపము, ఈశ్వర స్వరూపము ఒక్కటే. అంటే కెరటం స్వరూపము, సముద్ర స్వరూపము ఒక్కటే నీరుగా. చిన్న కలశం ఉన్నదనుకోండి, ప్రమిద స్వరూపం మట్టి, పెద్ద కొండ జారు దాని స్వరూపం కూడా మట్టే అయినట్లుగా ఈ సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి రూపం, ప్రతి ఆకారం యొక్క స్వరూపము ఉనికి, సత్, చిత్, ఆనంద స్వరూప పరమాత్మయే. తత్వమసి సయేస అనిమా ఐతదాత్మవిదగుం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి. ఇది మహావాక్యము చాందోగోపనిషత్. తర్వాత ఉదాహరణ చూసాం మనం. అని ఒక కొండ చుట్టూ రంధ్రాలు చేసి ఇలా బోర్లించి పెట్టి లోపల మనకి ఒక క్యాండిల్ పెడితే ఆ రంధ్రాల నుండి ఎలాగైతే ప్రకాశిస్తుందో మన శుద్ధ చైతన్యం మన హృదయస్థంలో ఉన్నటువంటి అది ఇంద్రియముల ద్వారా, మనస్సు, బుద్ధి ద్వారా ప్రకటమైతే మనం అన్నీ తెలుసుకోగలుగుతున్నాము. ఈ తత్వం తెలుసుకోలేక చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి శరీరమే పరమాత్మ, ఇంద్రియములు పరమాత్మ, ప్రాణం పరమాత్మ, బుద్ధి పరమాత్మ, లేదు శూన్యము అని భ్రమిస్తున్నారు. వాళ్ళకి జడులు, బాలలు, బాగా మోహములో నిండిపోయి సెంటిమెంట్లు, విశ్వాసాలతో నిండినటువంటి ఒక స్త్రీ ఎలా ఉంటుందో వీళ్ళందరూ కూడా అంధవిశ్వాసాలు, భయాలతో, అనుమానాలతో నిండి ఉన్న స్త్రీ లాంటి వాళ్ళు అని చెప్పారు. ఉదాహరణకి ఎప్పుడైతే ఈ మాయాశక్తి పూర్తిగా అజ్ఞానముతో కూడిన మాయాశక్తి ఎప్పుడు పోతుంది? మీ స్వరూప జ్ఞానం మీకు పూర్తిగా అనుభవానికి వచ్చినప్పుడు ఇది పోతుంది. మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారినే. పూర్తిగా తల్లివేరుతో పాటు మీ యొక్క ఆ అజ్ఞానం పోయినప్పుడు, ఆ యొక్క మేఘాలు పోయిన తర్వాత సూర్యుడు ప్రకాశించినట్టు. అదేవిధంగా గ్రహణం, సూర్యునికి మనకి ఛాయాగ్రహాలు అంటారు. అంటే సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చిందనుకోండి, సూర్యగ్రహణము. అర్థమవుతుందా? భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చారనుకోండి, ఏమవుతుంది? సూర్యగ్రహణం. కాబట్టి చంద్రుడికి మధ్య అలాగా
ఆ యొక్క రాహుగ్రస్త దివాకర సూర్యచంద్రుడికి ఎలాగైతే ఈ 3 తిరిగేటప్పుడు భూమి తన చుట్టూతో తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అదేవిధంగా ఈ యొక్క సూర్యునికి చంద్రుడికి మధ్య భూమి వచ్చిందనుకోండి, అప్పుడేమవుతుంది? చంద్రగ్రహణం. సో ఈ విధంగా గ్రహణాలు ఎలాగొస్తున్నాయో అవి గ్రహణం ఎంతసేపు ఉండదు కదా. ఆ విధంగానే మనం కూడా ఈ యొక్క గాఢ నిద్రలో ఎలాగైతే పడుకునేటప్పుడు మనం సన్మాత్రంగానే ఉంటాము. ఎందుకు? అంత కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. కానీ లేచిన తర్వాత యప్రత్యభిజ్ఞాయతే, నేనే గాఢ నిద్రలో సుఖంగా నిద్రపోయాను, సుఖంగా పోయాను అని ఎవరికి తెలుస్తుంది? నేనే. అంటే నేను గాఢ నిద్రలో ఉన్నాను, అది నా యొక్క స్మృతి. ఇప్పుడు నేను చెక్ చేసుకుంటాను, ఎస్ చాలా ప్రశాంతంగా ఉన్నాను. దాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. అంటే స్మృతి ప్లస్ ప్రత్యక్షము 2 కలిపితే ప్రత్యభిజ్ఞ. ఈ ప్రత్యభిజ్ఞ ఉంటేనే మనం అందరం జీవిస్తున్నాం, లేకపోతే మనం ఇల్లు మర్చిపోతాం. ఒకసారి ఇంటి నుంచి బయటికి వెళ్ళారనుకోండి, మనం ఇంటికి మీరు రాలేరు. ఎందుకు? ప్రత్యభిజ్ఞ ఉన్నది, స్మృతి మనలో ఉన్నది కాబట్టి మనం ఇల్లు గుర్తించుకొని వస్తున్నాము. లేకపోతే అందరు గజనీలు అయిపోతారు, మనం టెంపరీ మెమరీ లాస్. అదేవిధంగా ప్రతి అనుభవం, ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి అవస్థ, బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యంలోని కూడా నేను అనే అహంతో ఉన్నాను. జాగ్రత్తలోను, స్వప్నంలోను, సుషుప్తిలోను అహం ఉన్నాను. అంటే సర్వ అవస్థల యందు నేనుగానే ఉన్నాను. అంతఃస్ఫురణంగా ప్రతి ప్రాణి యందు నేను ఉన్నాను అనే భావన ఉంటుంది. అదే పరమాత్మ. అది చిన్ముద్ర ద్వారా ఆ స్వాత్మారామం, శుద్ధ చైతన్యం అనేది ప్రకటమవుతున్నటువంటి ఆ రూపంగా దక్షిణామూర్తి నేనే నా రూపంలో ఉన్నది. ఆ రూపాన్ని దర్శింపజేయడానికి ఆ దక్షిణామూర్తికి మనము నమస్కరిస్తున్నాము. ఒకే పరమాత్మ శిష్యుడుగా, గురువుగా, దేవుడుగా, భక్తుడుగా, తర్వాత యజమానిగా, నౌకురుగా, అనేక రకాలుగా కార్యకారణంగా విడిపోయి ఈ ప్రపంచమంతా సృష్టి అంతా ఉన్నది. ఎప్పుడు కానీ ఇవన్నీ కూడా అవస్థలు, ఇవన్నీ కూడా కల్పితాలే, శాశ్వతం కాదు. శుద్ధ చైతన్యం ఒక్కటే శాశ్వతము. మాయా పరిభ్రామిత, ఆ మాయ వలన భ్రమించి భ్రాంతి వలన మనకి కార్యకారణాలు కనిపిస్తున్నాయి. మట్టి కారణము, కుండ కార్యము. కానీ నిజానికి కారణము లేదు, కార్యము లేదు. మట్టే, ఎప్పుడు మట్టే. దానికి కారణం అనలేము, కార్యం అనలేము. అంటే మట్టి జ్ఞానం తెలిసినప్పుడు మట్టి కారణము కాదు, కుండ కార్యము కాదు, కార్యకారణము విలక్షణము ఆత్మ. మరి దాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతాము? యోగ్యత కావాలి. కాబట్టి పంచభూతములు, సూర్యచంద్రుడు, జీవభూతము, ఈ 8 కూడా అష్టమూర్తి స్వరూపములుగా దక్షిణామూర్తుడు ఉన్నాడని మీరు పూర్తిగా స్మరించి ఆరాధన చెయ్యాలి. అలా చేసి శ్రవణం ద్వారా ఈ తత్వం ఎవరైతే దర్శించారో వారికి ఎటువంటి భ్రమ లేదు. ఆ పరమాత్మ కంటే, దక్షిణామూర్తి కంటే భిన్నంగా సృష్టిలో ఏమీ లేదు. నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. కాబట్టి ఈ విధంగా అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి స్తోత్రము. ఈ సర్వాత్మతత్వం అంటే సకలం ఆత్మతత్వమే. సర్వం కలు ఇదం ఆత్మ, సర్వం కల్విదం ఆత్మ. ఇది ఎప్పుడైతే పూర్తిగా ఈ స్తోత్రంలో చెప్పబడింది, ఆ విధంగా మనం దర్శించినప్పుడు మీరు శ్రవణము, మననము, నిధిధ్యాసనం ద్వారా ఆత్మానుభూతులు నిరంతరం ఉంటారు. ఒకవేళ ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే ప్రతిరోజు దీన్ని సంకీర్తన ద్వారా కూడా మీకు అద్భుతమైన అంతఃకరణ శుద్ధి, మీకు యోగ్యత వస్తుంది. ఎలా జరగడం వల్ల ఏమవుతుంది? సర్వాత్మత్వ మహావిభూతి సహితం అనేక ఈశ్వర విభూతులు, ఆ ప్రకృతి యొక్క శక్తులు, సిద్ధులు, మహిమలు కూడా మీలో ప్రకటమవుతాయి. అది నేను నాదనే మాట మర్చిపోవాలి. మీరు అహంకారం వదిలిపెట్టాలి. అది ప్రకృతిది, ఈశ్వరుడిది. కాబట్టి ఈశ్వరతత్వం మీలో ప్రకటమవుతుంది. ఇవే అష్ట ఐశ్వర్యాలు, అష్టసిద్ధులు, అష్టరిద్ధులు, అష్టశక్తులు మీలోని నవదుర్గగా ప్రకటమవుతుంది. నవశక్తులుగా, సప్తమాతృకులుగా, అష్టలక్ష్మిలుగా, అష్ట ఐశ్వర్యములుగా, అష్టసిద్ధులుగా. అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదేన జానకీ మాత హనుమాన్ చాలీసలో కూడా చెప్పారు. కాబట్టి అద్భుతమైనటువంటి హనుమంతుడి వలె ఆ యొక్క మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆ విధంగా హనుమంతుడు ఎవరు? మీ యొక్క ఏకాగ్రత చిత్తముతో ఉన్న మైండ్ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్ క్లారిటీ, ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్, క్లారిటీ ఇన్ యువర్ థాట్, డైనమిజం ఇన్ యువర్ యాక్షన్,
దట్ ఈస్ కాల్డ్ హనుమాన్. హనుమంతుడిని మీరు బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ, ఇలాంటి అద్భుతమైనటువంటి అష్ట ఐశ్వర్యాలతో కూడిన అష్టసిద్ధులు మీ సొంతమవుతుంది. ఇది ఇక్కడతో దక్షిణామూర్తి స్తోత్రం సమాప్తం. అద్భుతం, ఆనందం. ఈ దక్షిణామూర్తి స్తోత్రంతో పూర్తిగా అద్భుతమైనటువంటి ఉపనిషత్తుల జ్ఞానం మనము అధ్యయనం చేశాం. ఈ జర్నీలో నాతో పాటు నడిచిన మీ అందరికి కూడా శుభాభినందనలు. ఆ యొక్క ఈశ్వరుడు సృష్టి స్థితి లయకర్త అయినటువంటి పరమాత్మ మన హృదయస్థంలో ఆత్మస్వరూపంగా మీ అందరికి కూడా ఆత్మానుభూతి, బ్రహ్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారము అవశ్యం ఇప్పుడు ఇక్కడే కలుగుతుంది, కలగాలి. తత్వమసి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.